10వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట, మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని సిద్ధపడాలంట. ఎలా సిద్ధపడాలో ఇక్కడ మనం చదువుతున్నాము. మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి దేశపు జనులను అన్ని స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఇదిగో ఇలా సిద్ధపరచబడాలంట మనం, ఇలాగ సిద్ధపడాలంట మనం. నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక పాప క్షమాపణ నిశ్చయం నీకు కలగకుండా, నీ పాపము నిమిత్తమై పశ్చాత్తాపం కలగకుండా, కొంతమందికి పశ్చాత్తాపం అంటే తెలియదు. వాళ్ళు ఏనాడు వాళ్ళ అవిధేయతలను బట్టి నొచ్చుకున్న వాళ్ళు కాదు. ఏనాడు వాళ్ళ యొక్క హేయ ప్రవర్తనను బట్టి వేదన కలిగిన వాళ్ళు కాదు. ఇక వద్దు ఈ జీవితం అనుకున్నారు, వచ్చారు, సంఘంలో చేరిపోయారు, సంఘంలో కలిసిపోయారు. చాలామంది ఉంటారండి ఈ కోవకు చెందిన వాళ్ళు. జాగ్రత్తగా వినండి. తిరిగి అనుభవించి లోకాన్ని అయిపోయింది. ఇక ఏం చేశారు? ఒక్కసారిగా లోకంలో నుంచి సంఘంలోకి వచ్చారు. అమ్మ నాయన ఇదేంత ప్రశాంతంగా ఉంది, ఈ భక్తి ఎంత బాగుంది అని కలిసిపోయారు. కానీ వేదన కలిగించిన తమ పాపముల నిమిత్తమై, దేవునికి వేదన కలిగించిన తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడిన వాళ్ళు కాదు. సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అంటే జరిగిన అవిధేయత నిమిత్తమై, దేవునికి గాయాన్ని రేపిన కార్యముల నిమిత్తమై ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనస్సుకు తగిన ఆ కన్నీటి ప్రార్థన, ఆ పశ్చాత్తాపంతో కూడిన ఆ ప్రార్థన వాళ్ళకి తెలియదండి. ఎందుకు పశ్చాత్తాపడాలంటే, పశ్చాత్తాపమునకు ఒక విలువ ఉంది. ఎవరైతే పశ్చాత్తాపడతారో వాడు మరలా పాపము చేయకుండా తప్పింపబడతాడు. అర్థమవుతుందా? ఎవరైతే పశ్చాత్తాపడతాడో, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతాడో, అలాంటి వాడు మరి అన్నిటికీ ఆ పూర్వపు పాపంలోకి వెళ్ళడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు నేను మాట్లాడింది తప్పు అని నేను పశ్చాత్తాపడ్డప్పుడు మరలా ఆ మాట నా నోట రానివ్వను. ఎప్పుడు? నేను మాట్లాడింది తప్పు అని నేను పశ్చాత్తాపడినప్పుడు. లేదు నేను మాట్లాడింది తప్పు కాదండి, కరెక్టేనండి, నేనేం తప్పు మాట్లాడలేదండి అనుకున్నప్పుడు మరలా రెండవసారి ఆ మాట